ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య, అందులో అరుదైనటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, ఆషాఢ మాసంలో అమావాస్య అవ్వడం వలన చాలా అరుదుగా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అమావాస్య కావడం వలన ఈ అమావాస్య రోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, అతీంద్రియమైనటువంటి అమావాస్య శక్తిని మనం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు సంచార స్థితి ఉండడం, శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ప్లాటినం లాంటి వస్తువులు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రహస్య సమయానికి ఇది సమయం కాదు. వీలైనంత వరకు ఎవరితో అంతర్గతమైన చర్చలు కానీ వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. ఒకవైపు ఏలనాటి శని, మరొక వైపు ఈ యొక్క శని ప్రభావము, అదే కాకుండా అమావాస్య ప్రభావము అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టండి. తెల్లటి వస్త్రాలను, తెల్లటి ఆహారాన్ని, తెల్లటి పాలను దానం చేయండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అవడం వల్ల కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా విశేషాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాలం మనకు అనుకూలంగా ఉండగలగాలి. ఒకరు చెప్తుంటారు, నా కర్మ ఇంతే, నేనేమీ చేయలేకపోతున్నాను, కాలం నాకు అనుకూలంగా లేదు, నేనేం చేసినా కలిసి రావట్లేదు అని బాగా బాధపడుతుంటారు. వారందరూ కూడా ఇలాంటి అమావాస్య రోజున ఒక ఎర్రటి గుమ్మడికాయను తెచ్చి సగ భాగాన్ని కట్ చేసి పూజామందిరంలో కానీ, ఇంట్లో ఈశాన్యం వైపు కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ ఒక అష్టదళ పద్మాన్ని వేసి అందులో 3 దోశల ఉప్పును పోసి ఈ సగ భాగాన్ని కట్ చేసినటువంటి గుమ్మడికాయను ఒక దాంట్లో మరొకటి పెట్టి పసుపును పూసి 8 వైపులా తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఈశాన్య దిగ్భాగం వైపు 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెను వేసి అందులో నవధాన్యాలను వేసి దీపం వెలిగించినట్లయితే దీన్ని కాళభైరవ స్వామివారి యొక్క అఖండ గండ దీప మహోత్సవం అంటారు, కూష్మాండ దీపము అంటారు. అలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు వీటిని తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకుంటున్న అద్భుతమైన విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ ఆదివారం అమావాస్య రోజున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, జపము, తర్పణము, దానము, కుక్కకు ఆహారం వండి పెట్టడం, పక్షిరాజా వారికి అనగా కాకికి ఆహారాన్ని పెట్టడం, మద్యాన్ని పొయ్యడం వలన సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మీ వ్యక్తిగత జాతకం కొరకైనా, కాళభైరవ హోమం గురించి అయినా ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ సర్వత్రా శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్లయితే గడ్డ సింబల్ ప్రెస్ చేయని ఆల్ బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, హిందూ ధర్మ సంరక్షకులకి,
మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి అందజేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.